ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు గురువు వక్రత్యాగం అవుతుంది అంటే ఇన్ని రోజులు వక్రించినటువంటి గురువు 5వ తేదీ నుంచి వక్రత్యాగమై మే 15వ తేదీ వరకు వృషభ రాశిలోనే ఉంటాడు. దాంతోపాటు గురువుకి కోణస్థానంలో కేతు ఉన్నాడు. సో నవపంచక స్థానాల్లో గురుకేతువులు ఉన్నప్పుడు ద్వాదశ లగ్నముల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయాల పట్ల చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా లగ్నము జాతకం లేనివారు కూడా ఈ గురుబలం పెంచుకోవాలంటే ఏం చేయాలనేటువంటి విషయాల్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు గురువు 6వ స్థానాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఎప్పటి నుంచో లోన్స్ కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుంది. కొన్ని గొడవలు ఏవైతే ఉన్నాయో కొంతవరకు శాంతింపబడతాయి. అలాగే స్పోర్ట్స్ రంగాల్లో కానీ లేనట్లయితే కొన్ని కాంపిటీషన్ ఎగ్జామ్స్ పర్టికులర్గా అటువంటి వాటిల్లో సక్సెస్ అనేటువంటి చూపిస్తుంది. అదేవిధంగా మరి గురువు నుంచి 4వ స్థానంలో కేతు ఉన్నాడు, 5వ స్థానంలో కేతు ఉంటూ లగ్నం నుంచి 4వ స్థానంలో ఉన్నాడు. ఎప్పటి నుంచో కొన్ని ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, కన్స్ట్రక్షన్స్ విషయంలో కావచ్చు, కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నటువంటివి ఆ యొక్క కేతువు యొక్క ప్రభావాన్ని గురువు తగ్గిస్తాడు. కాబట్టి ఏమిటి, గతంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినటువంటివి కొంతవరకు రిలీఫ్ అనేటువంటిది వస్తుంది. ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి లేదా కన్స్ట్రక్షన్ పరంగా కానివ్వండి, కొంచెం మానసికమైనటువంటి స్ట్రెస్ ఉన్నటువంటివి కూడా కొంతవరకు రిలీఫ్ అనేటువంటిది జరుగుతుంది. అయితే మరి గురువు 12వ స్థానంలో ఉన్నందుకు, దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నందుకు ఎటువంటి విషయాల్లో స్ట్రెస్ అది ఉంటుంది. కొంతమంది విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వారికి ఎక్కువ స్ట్రెస్ ఇస్తుంది మిథున లగ్నం వారికి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఏదో ఊహించుకొని ఎవరో ఏదో చెప్పారు అందుకని నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అని కొంతవరకు ఎవరినో నమ్మి తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. అటువంటివి చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే కొంతమందికి తప్పనిసరి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మీకు నవగ్రహాల్లో శని, రాహు, గురు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేసి కొంచెం ఒక మంచి సమయం అంటే ఇప్పుడు చూడండి మనకి హోరాలు ఉంటాయి, హోరాల్లో శుక్ర హోర కావచ్చు, గురు హోర కావచ్చు, అలా మంచి హోరల్లో చేయండి. ఒకవేళ తప్పనిసరి కొంతమందికి ఎలా ఉంటుందంటే కొంతమంది బిజినెస్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అటువంటి విషయాలు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా వివాహ జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ కొంచెం వాళ్ళతో డీల్స్ చేసే విషయంలో కొంత స్ట్రెస్ అదే ఉంటుంది. ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉంటూ ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. గురుబలము అనేటువంటిది ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి అవసరం. సర్వసాధారణంగా మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు మనకి సోలార్ సిస్టమ్ అంటారు, అంటే సూర్యుడి మధ్యలో ఉండి అన్ని గ్రహాలు భూమితో సహా గ్రహాలు సూర్యుడు చుట్టూ తిరిగాయి, దాన్ని సోలార్ సిస్టమ్ అంటారు. మీరు గమనించినట్లయితే మనకి శాస్త్రాల్లో కూడా గురుబలం చాలా అవసరం అండి. గురువు యొక్క అనుగ్రహం చాలా అవసరం, గురువు యొక్క ఆశీర్వాదం చాలా అవసరం. నవగ్రహాల్లో గురుబలం కనుక బాగున్నట్లయితే వాళ్ళకి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మరలా ఆ భగవంతుడు కాపాడినట్టుగా అవుతూ ఉంటుందంటారు. మీరు గమనించండి, సైంటిఫిక్గా కూడా తీసుకుంటే గురుత్వాకర్షణ శక్తి అని ఉంటుంది. గురుగ్రహం కనుక లేకపోతే భూమి అంతమైపోతుంది. ఎందుకు అంటే భూమిపై వచ్చేటువంటి శకలాలు ఏవైతే ఉంటాయో కొన్ని వాటిని గురువు తన వైపు లాగేసుకుంటుంది. అంటే ఏంటి, సేవ్ చేస్తుంది గురుగ్రహం మనకి సోలార్ సిస్టంలో కూడా. అలాగే నవగ్రహాల్లో గురుబలం బాగుంది ఎవరి జన్మజాత చక్రంలో అయినా వాళ్ళకి అన్ని సమయానికి అవుతూ ఉంటాయి. గురుగ్రహం బాగాలేదు అప్పుడు ఏమవుతుందంటే అనవసరంగా ఏవైతే వీళ్ళకి ఇబ్బందులు రావాలో ఆ యొక్క ఇబ్బందులన్నీ కూడా రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే గురువు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, జీవకారకుడు అంటారు. జీవకారకుడైనటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అతను
మంచి పొజిషన్లో ఉండడం ఒక ఎత్తు, మీ లగ్నానికి శుభుడో పాప అయ్యారా అనేటువంటిది ఒక ఎత్తు. మీ లగ్నానికి శుభుడు అయ్యారనుకోండి మరింత ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయి. అంటే శుభ ఫలితాలు అంటే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అంటే చాలా ఈజీగా మీరు ఏదైనా దేవతా సంబంధించినవి చేసుకుందాము, ఒక సాధన చేసుకుందాం అన్నప్పుడు సరైన మార్గంలో మీకు ఆ సాధన మార్గం దొరకడము, గురువుల యొక్క అనుగ్రహం, గైడ్ చేసేవాళ్ళు సరైన వాళ్ళు మీకు దొరుకుతారు, గైడ్ చేసేవాళ్ళు మీరు ఏ రంగంలో ఉన్నా కూడా. అదేవిధంగా సంతాన ప్రాప్తి, పేరు ప్రఖ్యాతలు రావడము, ఆధ్యాత్మికంగా మంచి పురోగతి ఉండడం అనేటువంటివన్నీ కూడా ఇక్కడ మీకు గురువు బాగుంటే వస్తుంది. అదే కనుక గురువు బాగోలేడు అప్పుడు ఏంటి అంటే సరైన గైడ్ చేసేవాళ్ళు దొరకరు, మీకు మిస్గైడ్ చేసేవాళ్ళు ఎక్కువ దొరుకుతూ ఉంటారు మీ లైఫ్లో. అలాగే సంతానంతో కొంత ఇబ్బంది, సంతానానికి సరిగ్గా ఎదుగుదల లేదనేటువంటి ఇబ్బందులు ఇవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ గురుబలాన్ని మీ లగ్నం తెలిసినా తెలియకపోయినా పెంచుకోవాలంటే ఏం చేయాలి అంటే సింపుల్గా గురువు యొక్క ఆరాధన. ఇది రకరకాలుగా ఉంటుంది. మీకు మీ యొక్క అజ్ఞానాన్ని తొలగించి స్పిరిచువల్ వేలో మీకు ఎవరైతే సరైనటువంటి మార్గాన్ని నిర్దేశిస్తారో వాళ్ళని గురువులు అంటారు. మీకు ఉపాధ్యాయుడు వేరు, అంటే టీచర్స్ వేరు, గురువులు వేరు, రకరకాల ఇది ఉంటుంది. మీరు ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకునేటప్పుడు సర్వసాధారణంగా అందరూ ఏంటంటే మా గురువు గారిని వాడేస్తుంటారు వర్డ్, కానీ కేవలం అజ్ఞానాన్ని తొలగించి ఆధ్యాత్మిక మార్గాన్ని సరైనటువంటి మార్గంలో మీకు వెలుగుని చూపించేవారు గురువు అవుతారు. అయితే ఇక్కడ గురుబలం పెరగడానికి ఏం చేయాలి? సర్వసాధారణంగా శనివర్గ లగ్నాలు, గురువర్గ లగ్నాలు ఉంటాయి. శనివర్గ లగ్నాలు అంటే మనకి వృషభము, మిథునము, కన్య, అదేవిధంగా మకర, కుంభాలు, అదేవిధంగా తుల కూడా గురువర్గం శనివర్గ లగ్నాలే అవుతాయి. మిగిలిన 6 అంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీన లగ్నాలు గురువర్గ లగ్నాలు అవుతాయి. గురువర్గ లగ్నాలకు సహజంగానే గురువు మంచి ఫలితాలు ఇస్తాడు. కాకపోతే ఎప్పుడైనా పాడైతే మాత్రం అక్కడ కూడా ఇబ్బంది ఫలితాలు వస్తాయి. అయితే మీకు ఇది గురుబలం పెరగాలంటే ఇందాక నేను చెప్పినట్టుగా గురువుగారికి సేవ చేసుకోవడము, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనం లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ, దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనేటువంటి నామస్మరణ, గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా అరటికాయలు, సన్నగా తురిమినటువంటి అరటికాయలని గోవులకు తినిపించండి, ఖచ్చితంగా గురుబలం వస్తుంది. అలాగే మీకు దగ్గరలో ఆలయాలు ఉన్నట్లయితే ఆలయాలకు వెళ్ళి అక్కడ పసుపు లేదా గంధము ఆ ఆలయంలో వాడుకోవడానికి, అంటే స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఉపయోగించుకోవడానికి మీ వంతుగా భక్తిగా అక్కడ ఇవ్వండి. అలాగే ఇంట్లో కూడా నిత్యము గంధము చక్కగా అరగబామి ఆ గంధముతో పూజించండి. పుష్పము గంధం తీసుకొని పూజించండి. గురుబలం ఖచ్చితంగా పెరుగుతుంది. గురువుల్ని దూషించడం కానీ భక్తుల్ని దూషించడం కానీ చేస్తే ముఖ్యంగా గురు దోషం ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి తప్పులు చేయకండి. గోవుల్ని కొట్టినా లేకపోతే గోవుల పట్ల ఒక రకమైనటువంటి ప్రవర్తన చేసినా సరే గురుబలం తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే జన్మలు అయిపోవడం అనేది కూడా ఉండదు. గురుబలం ఉంటేనే ఒక పర్టికులర్ ఒక టైంకి ఈ జన్మరాహిత్యం అనేటువంటిది జరుగుతుంది. గురుబలం లేకపోతే జన్మరాహిత్యం కూడా జరగదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి చేయండి. మీరు ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.